అధ్యక్ష, ఇప్పుడు సభలో సభ్యులు చెప్పిన దాని మీదకి ఒకసారి చెప్పండి. చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. ఇక్కడ గౌరవ సభ్యులు నిజంగా చెప్పాలంటే చాలా మంచి సూచనలు ఇచ్చారు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కొన్ని మనం ఇబ్బందులు కూడా పడుతున్నాం అధ్యక్ష. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. అంటే గవర్నమెంట్ ఎంత ప్రాంప్ట్గా ఉంటుంది, గవర్నమెంట్ ఎంత అంటే ప్రాపర్ టైంలోని రెస్పాండ్ అవుతుందని చెప్పడానికి చాలా దురదృష్టకరమైన సంఘటన మన సామర్లకోటలో జరిగిన సంఘటన. సుమారుగా స్పాట్లో 21 మెంబర్స్ చనిపోవటం, అక్కడ ఫైర్ క్రాకర్స్ ఎక్కడైతే యూనిట్ జరుగుతుందో ఆ యూనిట్లో జరిగిన సార్ ప్లీజ్ అక్కడ జరిగిన అగ్ని ప్రమాదం వల్ల సుమారుగా 21 మంది నిజంగా ఇప్పటికి 23కి చేరినాయండి. ఆ స్పాట్లో 21 మంది చనిపోవడం నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. ఆ సమయంలో చీపురుపల్లిలో ఒక పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే అక్కడే ఉన్న నన్ను ముందు నువ్వు బయలుదేరమ్మా, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పి నన్ను ముందు పంపించడం జరిగింది. తర్వాత సీరియస్నెస్ అంతమంది చనిపోయేసరికి సంఘటన జరిగిన గంటలోపే అక్కడికి సంఘటనా స్థలానికి రావటం, మొత్తం కూడా పరిశీలించటం, అక్కడ వాళ్ళందరితోనే కలిసి కూర్చొని మాట్లాడటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎక్కడైతే చనిపోయారో చనిపోయిన వాళ్ళ కుటుంబాలను ముందు నేను పరామర్శించాలి, వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, అది నా బాధ్యత అని చెప్పి ఆ టైంలో కూడా సామర్లకోట హాస్పిటల్కి వెళ్ళి ఆ మృతదేహాలను అక్కడ నివాళులు అర్పించి ఆ కుటుంబ సభ్యులను కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. అంటే అక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష, ఎక్కడెక్కడైతే ల్యాబ్సెస్ జరిగినాయో ఇప్పుడు అగ్ని ప్రమాదాల మ్యాక్సిమం ఎక్కడ జరుగుతున్నాయంటే ఎన్ఓసి చూస్తే ఎన్ఓసి 2027 వరకు ఎన్ఓసి ఉంది, మార్చి 2027 వరకు ఎన్ఓసి ఉంది. అలాగని చెప్పి అక్కడ ఎందుకు ప్రమాదాలు జరిగినాయి అంటే ఉన్న వాటికన్నా అక్కడ మెటీరియల్ ఉన్నదానికన్నా 15 కేజీల మెటీరియల్ ఉండాల్సింది, దానికి ట్రిపుల్ మెటీరియల్ అక్కడ ఉండడం, అదేవిధంగా 8 మంది పనిచేయాల్సిన చోట దగ్గర 40 మంది పనిచేయటం, అక్కడ అంటే మిస్హ్యాండ్లింగ్ ఆఫ్ దట్ మెటీరియల్ అన్నది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రాథమిక విచారణలో చెప్పటం, ఇవన్నీ చూస్తూ ఉంటే అక్కడ అన్స్కిల్డ్ పర్సన్స్ చాలామంది రోజువారీ కూలీలను కూడా తీసుకొచ్చి అక్కడ చేయటం అనేది జరిగిందన్నది ప్రాథమిక విచారణ జరపటం. దీనికి సంబంధించి లేబర్ డిపార్ట్మెంటు, ఫైర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళు నలుగురు తాలూకా నిర్లక్ష్యం అనేది గమనించి ఇమీడియట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ నలుగురు మీద అంటే డిఎస్పీని, ఒక డిఎఫ్ఓని, అదేవిధంగా లేబర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని, జిల్లా ఆఫీసర్ని, అదేవిధంగా ఆర్డీఓని ఇమీడియట్గా అక్కడే కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. చేయడమే కాకుండా కంపల్సరీగా నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో ఎవరైతే యాజమానులు వీళ్ళు నిర్వహణ చేస్తున్నారో నిర్వహణదారులు ఎవరికైతే భయం రావాలని ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసి ఆ ఆస్తులను కూడా తీసుకొచ్చి ఆ బాధితులకి, ఆ కుటుంబాలకు ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దీని మీద ఇమీడియట్గా స్పందించి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ డే మంత్రులు నారాయణ గారు మేమందరం కూడా కలిసి వాళ్ళు ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైరేజ్కి సంబంధించి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు కనుక ఇంతకు ముందు మనకి ఏదో కేసు పెట్టారు, 100 రూపాయలు 200 రూపాయలు జరిమానాలు విధించి వదిలేసేవారు అధ్యక్ష. కానీ కొత్త చట్టం ప్రకారం అధ్యక్ష సెక్షన్ 27, 28, 29, 31 ప్రకారం అధ్యక్ష 500 ఉన్న ఇంతకుముందు ఉన్న ఫైన్ ఇప్పుడు 10,000 రూపాయలు అవుతుంది అధ్యక్ష. దీన్ని బట్టి అంటే జరిమానాలు కూడా భారీగా పెంచడం, అదేవిధంగా ఎన్ఓసీలు కూడా ఇవ్వడం కూడా త్వరితగతిన ఎన్ఓసీలు ఇవ్వడం, 2 దఫాలుగా ఎన్ఓసీలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అందువల్ల సభ్యులందరూ కూడా ఈ నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఈ సవరణ బిల్లును ఆమోదించాల్సిందిగా కోరుకుంటూ అధ్యక్ష సభకి I move that the Andhra Pradesh Fire Services Amendment Bill 2026 be taken into consideration.